తిరుమల తిరుపతి ముక్కోటి ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి. ఏడాది రికార్డు స్థాయిలో వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకున్నారు భక్తులు. టికెట్ కౌంటర్లలో తొక్కిసలాట ఘటన తర్వాత మరిన్ని జాగ్రత్తలు తీసుకుంది టీటీడీ. మొత్తం 10 రోజుల్లో 6 లక్షల మందికి పైగా దేవదేవుడి సేవలో పాల్గొన్నారు భక్తజనం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడి వైకుంఠ ద్వార దర్శనాలు వైభవంగా ముగిశాయి. ముక్కోటి ఏకాదశి నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం నుంచి దేవదేవుణ్ణి దర్శించుకున్నారు భక్తజనం. ఈ నెల 19వ తేదీ ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు వైకుంఠ ద్వారాలను మూసివేశారు టీటీడీ అర్చకులు. ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనంతగా భక్తులు వైకుంఠ ద్వార దర్శనాలకు తరలివచ్చారు. మొదట్లో టోకెన్ల పంపిణీ సమయంలో తొక్కిసలాట జరిగి 6 ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో టీటీడీతో పాటు అధికారుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. తొక్కిసలాట ఘటన తర్వాత అలర్ట్ అయింది టీటీడీ. భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంది. ముందస్తుగా వచ్చిన వారికి వచ్చినట్టుగా టోకెన్లు పంపిణీ చేశారు అధికారులు. దీంతో పెద్ద ఎత్తున భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి వైకుంఠ ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు మొదలయ్యాయి. 19వ తేదీ ఆదివారం రాత్రి ఏకాంత సేవతో శాస్త్రోక్తంగా ముగిశాయి. వైకుంఠ ద్వారాలు తిరిగి డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశికి తెరుచుకోనున్నాయి. ఈ ఏడాది 2 సార్లు వైకుంఠ ఏకాదశి పర్వదినం రావడం విశేషం. తిరుమల శ్రీవారి ఆలయంలో మొత్తం 10 రోజుల పాటు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అధికారులు అనుమతించారు. ఈ 10 రోజుల్లో 6,83,000 మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శన భాగ్యాన్ని కల్పించింది టీటీడీ. దాదాపు 6.83 లక్షల మంది భక్తులకు ఉచిత దర్శన టోకెన్లను జారీ చేసింది. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో భారీగా హుండీ కానుకలొచ్చాయి. 2023-24లో 6,47,000 మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. 2022-23లో 3,78,000 మంది భక్తులు వైకుంఠ ద్వారం నుంచి దర్శనం చేసుకోగా 2020-21లో 4 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక ఈ ఏడాది ఏకంగా 6.83 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారని చెప్పారు టీటీడీ అధికారులు.